సర్వలోకం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సర్వలోకాన్ని రక్షించడానికి తన అమూల్యమైన ప్రాణాన్ని సిలువలో మన కోసం అర్పించి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు సిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆ రక్షణ ప్రణాళికను యేసయ్య ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటించబడిన ఆ ప్రవచనం నెరవేర్చకుండా ఏ ఒక్కరైనా అడ్డుకోగలిగారా? ఎవరు అడ్డుకోలేకపోయారు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా ఇన్కరప్ట్ కాదు. ఆయన ప్రణాళికలు కుళ్ళు పట్టలేదు. ఆయన అనుకున్నాడు మానవుని రక్షిద్దామని, మానవుని కోసం ప్రాణం పెట్టాలనే ఆ ప్రణాళిక దేవుడు మొదట్లోనే కలిగి ఉన్నాడు. సమయం సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడం, సిలువలో మన కోసం మరణించడం, ఇది అకస్మాత్తుగా జరిగిన కార్యమో కాదు. పరిశుద్ధుడైన దేవుడు కుళ్ళు పట్టలేదు.